ఈ దిన వాక్య ధ్యానాంశము మానవ స్వరము. 1 రాజులు 12:13. రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి యవ్వనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరమిచ్చెను. రాజగు సొలొమోను మృతి చెందిన తరువాత అతని కుమారుడగు రెహబాము యొద్దకు జనులు వచ్చి ఇట్లనిరి, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను. నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదుము. అయితే రెహబాము యవ్వనుల ఆలోచనను అంగీకరించువాడై, నా తండ్రి మీ కాడిని బరువుగా చేసిన గాని నేను మీ కాడిని మరీ బరువుగా చేయుదును. నా తండ్రి చబుకులతో మిమ్మను శిక్షించును గాని నేను కొరడాలతో మిమ్మను శిక్షించుదునని 1 రాజులు 12:4 అనెను. అప్పటి వరకు కలిసి ఉండిన ప్రజలు రెహబామును విడిచి యరొబామును రాజుగా ఎన్నుకునిరి. రాజ్యము 2 ముక్కలయ్యింది. వారి చరిత్ర యోధా ఇశ్రాయేలు రాజుల చరిత్రగా పేర్కొనబడుచున్నది. ఆనాడు రెహబామునకు పెద్దలు చెప్పిన ఆలోచన వలె ముందు ఆత్మపూర్ణైన సేవకులు చెప్పు సలహాలున్నవి. అయినను అది అనేకులకు అంగీకారముగా లేదు. ఇశ్రాయేలు 12 గోత్రముల నుండి 10 గోత్రములు విడిపోయిన ప్రకారము ఎక్కువ శాతం వారు విడిపోవట బాధాకరం. దైవభక్తి గల తల్లిదండ్రులు తమ బిడ్డలకు జయజీవిత రహస్యములు నేర్పించుచూ ఉన్నారు. అందువలన ఆత్మ సంబంధమైన వివేచన బట్టి శ్రేష్టమైన మార్గమును ఎన్నుకోవాలి. ఒక దినమున అబ్రహాము భార్యకు శారా కోపముతో మండిపడెను. అబ్రహామునకు అగరు గర్భమందు జన్మించిన ఇష్మాయేలు తన సొంత కుమారుడైన ఇస్సాకును పరిహసించుటను ఆమె ఓరవలేకపోయెను. ఈ దాసిని దీని కుమారుని వెలగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో నెను. ఆదికాండము 21:10. ఇటు తోచని స్థితిలో అబ్రహాము దేవుని సన్నిధిలో కనిపెట్టగా, నీ భార్య మాట వినుము అని దేవుడు సెలవిచ్చెను. వెంటనే హగరును ఇష్మాయేలును తన ఇంట నుండి పంపివేసెను. అన్ని వేళల్లో భార్య మాట చొప్పున నడుచుట కష్టతరము. ఉదాహరణ, దేవుని దూషించుము, మరణము కమ్మని ఏబు భార్య కఠినముగా మాట్లాడింది. అప్పుడు ఏబు భార్యను గద్దించాడు. ఏ విషయమందనో ఏబు నోటి మాటతోనైననో పాపము చేయలేదు. కీర్తన 32:8 చూస్తే, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదనని వాక్యము చెప్తుంది. దేవుడు ఈ దిన వాక్య ధ్యానమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.